అన్న రవితేజ సినిమా ఎలా ఉందన్న? యావరేజ్, మరీ హై అని కాదు, మరీ లో అని కాదు, యావరేజ్ అన్న. ఏం బాగలేదన్న? ఫస్ట్ హాఫే బాగాలేదన్న. ఎవరైనా ఇంట్రడక్షన్ కోసం ఒక గంట సేపు కూర్చోబెట్టింది అయితే ఇప్పటిని నేను చూడలేదు. మరి ల్యాగ్ చేస్తామని అనుకున్నా కానీ ఇంత ల్యాగ్ అయితే ఇక్కడ ఉండదు. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఒక పబ్జీ గేమింగ్, పబ్జీ ప్లాన్ అయినా ఎలా ఉంటుంది, పబ్జీ సీక్వెల్స్ అయినా నాకు అదే నచ్చింది ఇందులో. కానీ ఫస్ట్ హాఫ్ అయితే దండగా అన్న. అంటే స్టోరీ డల్గా ఉందా లేకపోతే ఏం డల్గా ఉందా? స్టోరీలో ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఎలా ఉంటుంది అంటే మనకు తన వైఫ్ అయినా ఉన్న వ్యక్తి అన్ఫార్చునేట్గా ఆ సిచ్యువేషన్ ఉండడం వల్ల కర్మ అని చెప్పి చూపిస్తాడు. ఆ విధంగా ఉంటుంది అన్న స్టోరీ. అనుపమ క్యారెక్టర్ ఇంపార్టెంట్ రోలే అన్న, కాదని అంటలేను. నవదీప్ అన్న కూడా ఇంపార్టెంట్ రోలే క్యారెక్టర్. అందరికీ స్క్రీన్ ప్లే కరెక్ట్ అందరికీ ఇచ్చాడు కానీ కొద్దిగా స్టోరీలు అన్న బడ్జెట్ అనేది లేదు, మీడియం ఉంది. అండ్ మెయిన్ థింగ్ డైరెక్టర్ అన్న నువ్వు మేబీ సినిమా షూటింగ్ ఎక్కువ చేసి కంటే పబ్జీ ఆడినా ఎందుకు అదే ఎక్కువ సీక్వెల్ ఉంది, అదే పెట్టినా అనిపిస్తుంది అన్న నువ్వు మొత్తం ఓవరాల్గా అయితే. జాన్ విక్ టైం అట్లా ఏం కాలేదు అన్న, ఓన్లీ పోచింగ్కి ఇన్నోసెంట్ నాప్స్ వాడే చేసిన కింద మనకి అడగకముందే. కేజీఎఫ్ లెవెల్లో గన్లు పెట్టాడంట కదా, ఎలా ఉంది? కేజీఎఫ్ మించే గన్లు పెట్టిరన్న, కానీ కేజీఎఫ్లో నేను సినిమానైనా యాక్షన్ గ్యాంగ్స్టర్ అన్నట్టు చూపించాడు, కానీ ఇలా ఇది ఒక డిఫరెంట్ గేమింగ్ జోన్ అన్నట్టు చూపించాడు. ఓవరాల్గా రవితేజ సినిమా హిట్టా ఫ్లాపా? యావరేజ్ అన్న.